హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్స్ కిచెన్. అండ్ ఇవాళ నేను మీకు టమాటో పప్పు ఎలా చేయాలో ఈజీ మెథడ్లో టేస్టీగా చూపిస్తాను. టమాటో పప్పు ఎలా చేసుకోవాలి, అది కూడా 5 to 10 మినిట్స్లో. వావ్, ఎంత బాగుంది వినడానికి. 5 to 10 మినిట్స్లో డిష్ కంప్లీట్ అయిపోతుంది అంటే అసలు కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అది కూడా చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. దాల్ 1 కప్, టమాటో, ఆనియన్స్, 2 చిల్లీ అండ్ మేతి ఆర్ ఇంగువ అండ్ రెడ్ మిర్చి, టర్మరిక్ అండ్ కావాల్సిన పోపు దినుసులు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. లెట్స్ బిగిన్. ప్యాన్ పెట్టాలి గ్యాస్ పైన. అండ్ ఆఫ్టర్ దాట్ కొంచెం పప్పు, 1 కప్ కదా, 1 కప్ పప్పు వేసేయాలి. అండ్ ఆఫ్టర్ దాట్ టమాటో 1 కప్. చూడండి, ఇంట్లో ఉన్న దాంట్లోనే సింపుల్గా, టేస్ట్గా ఎంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే అన్బిలీవబుల్. అండ్ నెక్స్ట్ ఇందులో 1 కప్ ఆఫ్ ఆనియన్స్. అండ్ నేను దాల్ క్లీన్ చేసి పెట్టాను, అందుకని డైరెక్ట్గా 1 కప్ వేసేసాను. నెక్స్ట్ మిర్చి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు 1:4 కప్స్ ఆఫ్ వాటర్. మీరు కావాలంటే 3 కప్స్ కూడా వేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు రెడ్ మిర్చి పౌడర్, టర్మరిక్, సాల్ట్ టేస్ట్ని బట్టి. ఓకే, చూడండి బబుల్స్ అవి రావడం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేయాలి అండ్ విజిల్ పెట్టాలి. అండ్ 1 to 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచాలి. అండ్ ఆఫ్టర్ దాట్ 2-3 మినిట్స్ అయ్యాక లిడ్ని ఓపెన్ చేయాలి. 3 to 4 విజిల్స్ వచ్చేసాయి. అండ్ 2 మినిట్స్ అయ్యాక రిమూవ్ చేశాను. చూడండి ఎంత ఈవెన్గా మంచిగా కుక్ అయిందో. ఇలా ఓపెన్ చేశాను కదా. వావ్, టమాటో, దాల్, స్మెల్, ఫ్లేవర్ చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు పోపుకి గ్యాస్ పైన కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, ఆరల్స్ ఆయిల్ అండ్ గీ రెండు మిక్స్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపుకి కావాల్సినవి వెల్లుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు. ఇవి కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యాక, ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం తర్వాత కసూరి మేతి లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్గా అయితే బాగుండదు, ఎక్కువ ఫ్రై అయిపోతుంది. లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా నేను మెంతులు అవి ఏమీ వేయట్లేదు, ఓన్లీ కసూరి మేతి. కసూరి మేతి, ఇంగువ ఒకటేసారి వేసేసుకున్నాను. పోపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మన టమాటో అండ్ పప్పు వేసేసుకుందాం. వేసేసుకొని ఒక 10 to 20 సెకండ్స్ సిమ్లో, లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకుందాం. 10 to 20 సెకండ్స్ లో ఫ్లేమ్ పైన పెట్టి కుక్ చేసుకుందాం. అండ్ రైస్ అయితే ఫస్ట్ నేను ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మన యమ్మీ అండ్ టేస్టీ టమాటో పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ టు సర్వ్. చూడండి, వేడి వేడి అన్నంతో టమాటో అండ్ పప్పు వేసుకొని తింటే వావ్. ఈ రెసిపీ ఇంట్లో ఉన్న ఫ్యూ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీ కూడా. ఫ్రెండ్స్, మీకు నా రెసిపీ నచ్చినట్టు అయితే please share with your friends and family members, and don't forget to subscribe to my channel and like, share, comment. Thank you for watching my channel.